ఓకే. సార్ నిజంగా చూసుకున్నట్టయితే బెదిరింపులు ఆవిడ చెప్తుంది ఈరోజు లైవ్‌లో మాట్లాడుతూ, సలాడ్ పెట్టాను. సలాడ్ పెడితే ప్రాబ్లమ్ ఏంటి? అసలు మూర్తి సార్ ఎంత మంచోడంటే చిన్నజీయర్ స్వామి కన్నా గొప్పోడు అన్నట్టుగా ఆ టైప్‌లో చెప్తుంది. నిజంగా మూర్తి గారు అసలు దీంట్లో ఇంటర్ఫియర్ అవ్వటానికి అసలు ఆయనకంత ఇంట్రెస్ట్ ఏంటి అనేది కూడా ప్రజల్లో కూడా ధర్మామహేష్ వచ్చి చెప్పిన దానికి అసలు మొన్న ఒక చోట ఎక్కడో చెప్తుంది, అమ్మ నిన్ను ఎప్పుడన్నా నేను ఇండీసెంట్గా ఒక మాట అన్నానమ్మా అని అన్నారు, నేను చాలా బాధపడ్డాను అని చెప్పారు. దాంతోపాటు ఇన్స్టా లైవ్లో కూడా ఆవిడ చెప్పారు, నాకున్న అందం చూసి, నాకున్న డబ్బులు చూసి, నాకున్న సోషల్ స్టేటస్ చూసి బొచ్చెడంతమంది నన్ను ఐ లవ్ యూ అంటున్నారు, పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు అని చెప్పి దాంట్లో ఆయన లేడని కూడా చెప్తూగానే, అయితే ఏంటి ఒకవేళ ఆయన్ని రిజెక్ట్ చేయడానికి నా దగ్గర ఏమీ నెగిటివ్స్ లేవు కదా, ఏమో అవుతుందేమో అన్నట్టుగా మాట్లాడిన పరిస్థితి. నిజంగా అలాంటిది ఏమన్నా ఉందా అనేది కూడా ఆవిడ మాట్లాడిన తర్వాత డౌట్ వచ్చిన పరిస్థితి. ఏం చెప్తారు సార్ మీరు? సార్ వీటిల్లో చెప్పడానికి ఏం లేదు సార్. మూర్తి గారికి సంబంధించి ఆయన ఎక్కడ వీడియోలు చేసుకున్నాడు ఏంటి అనేది మహేష్ గారు చేసిన స్టేట్మెంట్స్ బట్టే మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు. అవును, మనకి తెలియదు. మనం పర్సనల్ గా మూర్తి గారి పేరు కూడా ఎత్తలేదు ఇంతకు ముందు. అవును, మూర్తి గారి పేరు ఇప్పుడు ఎత్తడానికి కారణం ఏంటంటే, గౌతమి చౌదరికి వెనకాల ఉంది నేనే, మొత్తం నేను గాలిలా కాపాడతా, వైఫైలా తిరుగుతా అని చెప్పి ఆయనే స్టేట్మెంట్లు ఇచ్చాడు. సినిమా డైలాగులు వేసింది ఆయన. రెండో విషయం ఏంటంటే, చాలామంది మన జర్నలిస్టులో కూడా ఇది జరుగుతుందంతా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. నేను 2-3 మాట్లాడినప్పుడు కూడా ఏంటి సార్ ఇదంటే, మావాడే కదండి ఏం చేస్తాను చెప్పండి, పోయి దీంట్లో పెట్టి వచ్చాడు అని అంటున్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే ఇంకా ముందుకెళ్తుంది. వాళ్ళు రియాక్ట్ కాకపోతే అది బిఆర్ నాయుడు గారికో, TV5కో, లేకపోతే చంద్రబాబు నాయుడు, లేకపోతే ఇవి కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఎందుకంటే ఎవరు మాట్లాడకపోతే కుదరదండి. ఎందుకంటే వాళ్ళు చేసింది ఏంటంటే డెత్ రేట్స్, మిమ్మల్ని చంపుతామని చెప్పి బెదిరించారు వాళ్ళు. ఎవరు గౌతమి చౌదరి మాట్లాడుకుంటూ ఉంటే అయిపోయేదండి అక్కడికి. అవును, ఇప్పుడు నన్ను పంది అందా కుక్క అందా పట్టించుకుని నేను చంపుతాను, బీహార్ గ్యాంగ్ దింపుతాను. ఇంతకుముందు కూడా ఆవిడ వెపన్ ఏదో ఇష్యూ ఉంది, ఒక స్టేట్మెంట్ కూడా రాసిందని వాళ్ళ ఫాదర్ ఇన్ లా, మన మహేష్ గారు వాళ్ళ ఫాదర్ కూడా చెప్పాడు. ఆవిడ యొక్క సంస్థల్లో మొత్తం కూడా బీహారు, రోహింగ్యాలకు సంబంధించిన వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన ఇల్లీగల్ మైగ్రెంట్స్ని ఆవిడ అక్కడ ఇల్లీగల్గా ఉంచి వాళ్ళతో జాబులు చేపిస్తూ సెటిల్మెంట్లు చేస్తుందని క్లియర్గా కనపడుతుంది. వాళ్ళతోనే బెదిరిస్తుంది ఆవిడ. ఈవెన్ వాళ్ళ ఫాదర్ని, ఎవరు మహేష్ వాళ్ళ ఫాదర్ని కూడా వాళ్ళతోనే బెదిరించినట్టుంది. మనకైతే తెలియదు, ఎందుకంటే వాళ్ళు చెప్పారు కూడా ఇట్లా బెదిరిస్తాను. ఎవరైతే లాయర్ గారు ఈ కేసు తీస్తున్న ఆయన కూడా బెదిరింపు కాల్స్ వెళ్ళాయంట. అంటే లాయర్లు బెదిరిస్తారు, జర్నలిస్టులు బెదిరిస్తారు. అంటే మీరు చెప్పిందే జరగాలి, వాళ్ళు చెప్పిందే వినాలి. సో బెదిరింపులనే ఉన్నాయి. తర్వాత ఇందాక మహేష్ గారు వీడియో చూసినప్పుడు కూడా చాలా క్లియర్గా మహేష్ గారు ఏం చెప్పారు, నాకు డైరెక్ట్గా ఆన్సర్ చేయకుండా వెళ్ళి రీల్లో ఇండైరెక్ట్గా నా పెళ్ళాన్ని బేబీ అంటున్నాడు. ఎవరిని అంటున్నాడు బేబీ, నా కంచంలో తింటా, నెక్స్ట్ నాదే అన్నట్టుగా, నువ్వు పోతే నేను కంచం తీసుకుంటా అన్నట్టుగా. మధ్యాహ్నం నాకు పిల్లలను చూపిస్తానని చెప్పేసి సాయంత్రానికి లైవ్ పెట్టాడు మూర్తి పోయి, కావాలని చెప్పి దూరి మరీ గెలుగుతున్నాడు నా కుటుంబాన్ని అని చెప్పేసి. అవును, ఒక బాధితుడు వచ్చి, నేను చెప్తున్నాను జర్నలిస్టులకి చెప్తున్నాను అనుకోండి, ఇది నేను రిక్వెస్ట్గా చెప్తున్నాను, అంటే రిక్వెస్ట్గా అడుగుతున్నాను అన్నమాట, చెప్పడం కూడా కాదు ఇది. మహేష్ గారు అడిగేది ఏంటి, ఎదురు కూర్చొని నాకు ఇట్లా అన్యాయం జరిగిందండి, మాదేమన్నా ఉంటే మేము కోర్టులో చూసుకుంటాం, మీరెవరు ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పంటాడు ఆయన. ఏమన్నా తప్పు, నాది ఎక్కువ తప్పు ఉంటే కనుక మీరు వేసుకోండి, ఇబ్బంది లేదు, అది ఓకే. క్లియర్గా మహేష్ గారు రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, పద్దా మూర్తి వచ్చి నా కుటుంబంలో దూరుతున్నాడండి అని చెప్పేసి ఒక బాధితుడు వచ్చి, అసలు మీడియా మొత్తం కవర్ చేయాల్సింది అదండి. వీళ్ళు వెళ్ళిపోయి మీడియా కవర్ చేయాల్సింది ఏది కవర్ చేయాలని నేను చెప్పట్లేదు, కాకపోతే గౌతమి చౌదరి ఇంతకు ముందు వచ్చింది కవర్ చేశారు కదా. అసలు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మూర్తి గారిదే కవర్ చేయాలి. అసలు నీకు దానికి ఆమెకి సంబంధం ఏంటి, నీకు ఆ ఇంటికి సంబంధం ఏంటి, ఎందుకు దూరుతున్నావు వాళ్ళ ఫ్యామిలీ పంచాయతీలో, నువ్వు ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు, వాళ్ళు కలిసే టైంలో నువ్వెందుకు పెడుతున్నావు, లేదంటే మీకున్న రెస్టారెంట్, కొత్త రెస్టారెంట్, అవన్నీ చెప్పారు కదా ఇందాక మహేష్ వచ్చేసి చెప్పారు. సో నీకెందుక నువ్వు పద్దాగా ఆళ్ళ దాంట్లో దూరుతున్నావు ఏంటి అని చెప్పి అడగాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా మూర్తి గారిని అడగాల్సిన అవసరం ఉంది. నేను చెప్తున్నాను, ఏది దారం కట్టిన దునపోతులాగా ఊరు మొత్తం తిరుగుతా, నేను బ్రహ్మచారిని అని చెప్పేసి ఇదే మీరు చేసే పనులని అడుగుతున్నాను నేను. ఈ వార్నింగ్కి మీకు సంబంధం ఉందా లేదా, సంబంధం లేకపోతే గౌతమి చౌదరికి మీకు సంబంధం లేకపోతే బయటకు చెప్పు, నాకు ఈ స్టేట్మెంట్స్కి ఎటువంటి సంబంధం లేదని చెప్పు. నువ్వు డైరెక్ట్గా లైవ్లో నేనే ఉన్నాను, వెనక నేనున్నా, ఎవరు వస్తారని చెప్పి నువ్వు ఉన్నావు, మేమున్నావు, నేను వచ్చా, నిన్ను అడుగుతా, నేను క్వశ్చన్ ఇక్కడ బెదిరించింది, నువ్వు ఉన్నావా, నువ్వు వెనకాల ఆమె వెనకాల నువ్వు ఉన్నావా, నీ అనుకుందేవడో అనేది డైరెక్ట్గా అడుగుతున్నాను నేను.